హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. విహారీ ఇంటికి లక్ష్మి తయారు చేసిన వంటలు తీసుకొని హర్ష వస్తాడు. సార్ అని విహారీని పిలవటంతో విహారీ హర్ష దగ్గరకు వెళ్ళి, హర్ష నువ్వేంటి అని అడుగుతూ ఉంటాడు. మా ఇంటి నుంచి ఈరోజు మీకు క్యారేజ్ తీసుకొచ్చాను సార్ అని చెప్పి హర్ష చెప్తూ ఉంటాడు. మీ ఇంటి నుంచి క్యారేజ్ తీసుకురావటం ఏంటి అని విహారీ అడుగుతూ ఉంటాడు. హాయ్ బ్యాట్మ్యాన్ అని క్రిష్ చెప్తూ ఉంటాడు. హాయ్ క్రిష్, లోపలికి రండి అని విహారీ అంటాడు. ఇక క్రిష్ హర్ష ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు. యమున క్రిష్ను చూడగానే గుడిలో క్రిష్ హెల్ప్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అమ్మా, ఇతను హర్ష, నా ఆఫీస్లో అకౌంటెంట్ అని విహారీ చెప్తూ ఉంటాడు. అమ్మా, వీడి పేరు క్రిష్, వీడు నా ఫ్రెండ్, చాలాసార్లు నాకు సాయం చేశాడు అని విహారీ చెప్తూ ఉంటాడు. నాన్న, అతని పేరు క్రిష్ కాదు, హరికృష్ణ అని చెప్పి సిరి చెప్తూ ఉంటుంది. ఏయ్, నువ్వేంటి ఇక్కడ అని చెప్పి క్రిష్ అడుగుతూ ఉంటాడు. ఇది మా ఇల్లు, ఈయన మా నాన్న అని చెప్పి సిరి విహారీ చెయ్యి పట్టుకుంటుంది. మీ ఇద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉందా అని విహారీ అడుగుతూ ఉంటాడు. అవును బ్యాట్మ్యాన్, ఈ అమ్మాయి ఎప్పుడూ కూడా కింద పడిపోతూ ఉంటుంది, కింద పడిపోయినప్పుడల్లా మా అమ్మ చీర చించి మరీ కట్టు కడుతూ ఉంటుంది అని క్రిష్ చెప్తూ ఉంటాడు. ఏ హరికృష్ణ, మీ అమ్మ ఒక్కసారే చీర చింపి నాకు కట్టుగా కట్టింది అని చెప్పి సిరి చెప్తూ ఉంటుంది. కాల్ మీ క్రిష్, నా పేరు హరికృష్ణ కాదు అని హరికృష్ణ చెప్తూ ఉంటాడు. నేను హరికృష్ణ అనే పిలుస్తాను అని చెప్పి సిరి చెప్తూ ఉంటుంది. అలా పిలవద్దు, నాకు అలా పిలిపించుకోవడం ఇష్టం లేదు అని హరికృష్ణ చెప్తూ ఉంటాడు. క్రిష్, నీ పేరు హరికృష్ణనా అని విహారీ అడుగుతూ ఉంటాడు. అవును, నా పేరు హరికృష్ణ, ఆ పేరు నాకు నచ్చలేదు, అందుకే మా అమ్మతో నేను క్రిష్ అని పిలిపించుకుంటున్నాను అని క్రిష్ చెప్తూ ఉంటాడు. మా అమ్మకు కూడా క్రిష్ అని పిలవటం ఇష్టం లేదు, కానీ నా గొడవ భరించలేక అప్పుడప్పుడు హరికృష్ణ అప్పుడప్పుడు క్రిష్ అని పిలుస్తూ ఉంటుంది అని చెప్పి క్రిష్ విహారీతో చెప్తూ ఉంటాడు. హరికృష్ణ అనే పేరు చాలా గొప్పది బాబు, ఆ పేరు పెట్టుకున్న వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు అని చెప్పి యమున అంటుంది. బామ్మగారు, మీరు కూడా ఈ ఇంట్లోనే ఉంటారా అని క్రిష్ అడుగుతూ ఉంటాడు. అవును బాబు, ఇది మా ఇల్లే, మీ బ్యాట్మ్యాన్కి నేను అమ్మనవుతాను అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. అమ్మా, క్రిష్ నీకు కూడా తెలుసా అని విహారీ అడుగుతూ ఉంటాడు. అవును విహారీ, ఉదయం గుడికి వెళ్ళినప్పుడు నాకు సడన్గా ఆయాసం వచ్చి స్పృహ కోల్పోబోతూ ఉండగా వీడే కారులో నుంచి ఇన్హీలర్ తీసుకొచ్చి నన్ను ప్రమాదం నుంచి కాపాడాడు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. ఒరే క్రిష్, మా అమ్మను కాపాడుతున్నావు, నన్ను కాపాడుతున్నావు, నీకు మాకు ఏదో ఎఫెక్షన్ ఉందిరా అని విహారీ చెప్తూ ఉంటాడు. బ్యాట్మ్యాన్, మీ కూతురు సిరిని కూడా మా అమ్మ చాలాసార్లు కాపాడింది అని చెప్పి క్రిష్ చెప్తూ ఉంటాడు. అవును హరికృష్ణ, ఏంజెల్ ఆంటీ ఎలా ఉంది అని సిరి అడుగుతూ ఉంటుంది. అమ్మ బాగుంది అని హరికృష్ణ చెప్తూ ఉంటాడు. అమ్మనే ఈ వంటలన్నీ తయారు చేసి పంపించింది అని క్రిష్ చెప్తూ ఉంటే, ఏంజెల్ ఆంటీ ఫుడ్ ప్రిపేర్ చేసి పంపించిందా? ఏంజెల్ ఆంటీ చాలా చక్కగా వంటలు చేస్తుంది, పండు త్వరగా నాకు వడ్డించు అని చెప్పి సిరి అడుగుతూ ఉంటుంది. సిరి, హోటల్కి వెళ్దామన్నావు కదా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది. హోటల్కి వద్దమ్మా, ఏంజెల్ ఆంటీ చాలా బాగా వంట చేస్తుంది, మీరు కూడా టేస్ట్ చేయండి అని చెప్పి సిరి చెప్తూ ఉంటుంది. పండు, అందరికీ వడ్డించు, అందరూ తృప్తిగా భోజనం చేస్తారు అని చెప్పి సిరి చెప్తూ ఉంటుంది. సరే సిరమ్మ అని చెప్పి పండు అంటాడు. నానా, మీరు కూడా రండి అని చెప్పి సిరి విహారీ చెయ్యి పట్టుకొని లాక్కొని వెళ్తూ ఉంటుంది. హర్ష, భోజనం తీసుకొచ్చినందుకు థ్యాంక్స్, అలాగే మీరు కూడా మాతో పాటు భోజనం చేద్దురు రండి అని చెప్పి విహారీ పిలుస్తూ ఉంటాడు. వద్దు సార్, మేము ఇంటి దగ్గర తింటాము, మీరు తినండి ముందు అని చెప్పి హర్ష అంటాడు. ఒరే క్రిష్, కనీసం నువ్వైనా తిందుగాని రారా అని విహారీ అంటూ ఉంటాడు. వద్దు బ్యాట్మ్యాన్ అని క్రిష్ చెప్తూ ఉంటాడు. మీరు తినకపోతే నేను కూడా తిన్ను అని విహారీ చెప్తూ ఉంటాడు. సార్, క్రిష్కి పెట్టండి, నేను ఇంటి దగ్గర తింటాను సార్ అని చెప్పి హర్ష చెప్తూ ఉంటాడు. ఒరే క్రిష్, రారా అని చెప్పి విహారీ పిలుస్తూ ఉంటాడు. నాన్న, క్రిష్కి నాకు నువ్వే నోట్లో పెట్టాలి అని చెప్పి సిరి అడుగుతూ ఉంటుంది. నేనా అని విహారీ అంటూ ఉంటే, అవును బ్యాట్మ్యాన్, నువ్వు తినిపించు, నేను హ్యాపీగా తింటాను అని చెప్పి క్రిష్ అంటూ ఉంటాడు. సరే రండి, మీ ఇద్దరికి నేనే తినిపిస్తాను అని విహారీ క్రిష్కి సిరికి ఇద్దరికి కూడా నోట్లో పెడుతూ ఉంటాడు. ఇక విహారీ కుటుంబ సభ్యులంతా కూడా లక్ష్మి తయారు చేసిన వంటను తింటూ
ఈ వంట టేస్ట్ చూస్తుంటే బాగా తిన్న వంటలా అనిపిస్తుంది అని చెప్పి యమున అంటూ ఉంటుంది. అవును యమునమ్మ, స్మెల్ చూస్తుంటేనే ఈ చేతి వంట బాగా తెలిసిన వాళ్ళ చేతి వంటలా అనిపిస్తుంది అని పండు చెప్తూ ఉంటాడు. ఇక విహరి క్రిష్కి సిరికి తినిపించటం పూర్తయిపోతుంది. ఏంజెల్ ఆంటీ చాలా చక్కగా వంట చేసింది, ఏంజెల్ ఆంటీకి థ్యాంక్ యూ చెప్పానని చెప్పండి అని చెప్పి సిరి హర్షతో చెప్తూ ఉంటుంది. సార్ మీరు కూడా టేస్ట్ చేయండి సార్ అని హర్ష అంటూ ఉంటాడు. ఇక విహారి కూడా ఫుడ్ని టేస్ట్ చేస్తాడు. విహారి ఫుడ్ టేస్ట్ చేయగానే లక్ష్మిని గుర్తు చేసుకుంటాడు. విహారి బాబు, ఫుడ్ బాలేదా అని చెప్పి పండు అడుగుతూ ఉంటాడు. లేదు పండు, చాలా బాగుంది, నిజంగానే ఈ వంట టేస్ట్ చూస్తుంటే మనం ఇంతకు ముందు టేస్ట్ చేసిన ఫుడ్ లానే ఉంది అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు. మా అక్క చేసిన వంట మీకు నచ్చిందా సార్ అని చెప్పి హర్ష అడుగుతూ ఉంటాడు. చాలా బాగుంది హర్ష, మీ అక్కకు థ్యాంక్స్ చెప్పానని చెప్పు అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు. సార్ మా అక్క ఈ వంటను ఎందుకు చేసి పంపించిందో తెలుసా అని చెప్పి హర్ష అడుగుతూ ఉంటాడు. ఎందుకు హర్ష అని విహారి అడుగుతూ ఉంటాడు. వడ్డీ శకుంతలకు క్యాంటీన్ కాంట్రాక్ట్ ఇచ్చారు కదా, ఆ క్యాంటీన్ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి మా అక్కకు ఇవ్వండి సార్, మా అక్క వంటలు ఎలా చేసిందో మీరే టేస్ట్ చూశారు కదా, ఆ వడ్డీ శకుంతల కావాలని మా అక్క చేసిన వంటల్ని కింద పడేసింది, లేదంటే ఈ కాంట్రాక్ట్ మా అక్కకే వచ్చేది సార్, ప్లీజ్ కాదనకండి సార్ అని విహారీని హర్ష రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. హర్ష ఆల్రెడీ వడ్డీ శకుంతలకు ఫుడ్ కాంట్రాక్ట్ ఇచ్చేశాము, ఇప్పుడు ఆవిడ చేస్తున్న దాంట్లో ఏదైనా తప్పు చూపెడితే తప్ప మనం ఆ కాంట్రాక్ట్ని వెనక్కి తీసుకోలేము, దయచేసి ఈ విషయంలో నేను ఏమీ చేయలేవను హర్ష అని విహారీ చెప్తూ ఉంటాడు. కావాలంటే మీ అక్కకు ఇంకేదైనా విధంగా హెల్ప్ చేస్తాను అని విహారీ అంటూ ఉంటాడు. మా అక్క సంగతి తెలుసు కదా సార్, ఆత్మాభిమానం కలిగింది, ఎవరు ఎలాంటి సహాయం చేసినా కూడా తీసుకోవడానికి ఇష్టపడదు, తన స్వయం శక్తితో తను ముందుకు వెళ్ళాలనుకుంటుంది అని చెప్పి హర్ష చెప్తూ ఉంటాడు. ప్రస్తుతానికి నేనైతే ఏమీ చేయలేవను హర్ష, ఆ వడ్డీ శకుంతల చేస్తున్న వంటలో ఏదైనా లోపం ఉంటే తప్ప ఇచ్చిన కాంట్రాక్ట్ని వెనక్కి తీసుకోలేం కదా అని విహారీ అంటూ ఉంటాడు. సరే సార్ మేము బయలుదేరతాము అని హర్ష అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక లక్ష్మి హర్ష వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. హర్ష వాళ్ళు ఇంటికి వెళ్ళగానే హర్ష మీ సార్కి నేను పంపించిన ఫుడ్ నచ్చిందా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఫుడ్ చాలా బాగుందని బ్యాట్మెన్ చెప్పాడమ్మా అని చెప్పి క్రిష్ చెప్తూ ఉంటాడు. అయితే క్యాంటీన్ కాంట్రాక్ట్ మనకే వస్తుందా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఆ వడ్డీ శకుంతలకు క్యాంటీన్ కాంట్రాక్ట్ ఇచ్చాం కాబట్టి ఇక మనం క్యాంటీన్ కాంట్రాక్ట్ని ఎవరికి ఇవ్వలేమని మా బాస్ చెప్పారక్క, ఆ వడ్డీ శకుంతల చేస్తున్న దాంట్లో ఏదైనా తప్పు ఉంటే తప్ప ఆ క్యాంటీన్ కాంట్రాక్ట్ని వెనక్కి తీసుకోలేమని చెప్తున్నారు, అందుకే ఏం చెయ్యాలో అర్థం కావట్లేదక్క అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. ఏం చెప్పావు హర్ష, ఆ వడ్డీ శకుంతల చేస్తుంది తప్పని మనం చూపిస్తే మీ బాస్ ఆ కాంట్రాక్ట్ని మనకిస్తారంట అని లక్ష్మి అంటుంది. అవునక్క అని హర్ష చెప్తూ ఉంటాడు. అమ్మ ఐడియా, ఆ వడ్డీ శకుంతల వంటలు చేసేటప్పుడు మనం చాటుగా ఉండి రికార్డ్ చేద్దామమ్మా, ఆవిడ క్వాలిటీ లేకుండా ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది కాబట్టి మనం బ్యాట్మెన్కి ఆవిడ క్వాలిటీ లేని ఫుడ్ ఐటమ్స్ చూపిస్తే కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేస్తారు కదమ్మా అని క్రిష్ చెప్తూ ఉంటాడు. వద్దురా క్రిష్, ఆ వడ్డీ శకుంతల అసలే మంచిది కాదు, మీరు వీడియోలు తీయటం చూస్తే ఆవిడ మీ పైన కోప్పడుతుంది అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. వస్తే బూరబుగ్గలు బామ్మ, క్యాంటీన్ కాంట్రాక్టు మనం దక్కించుకోవడం కోసం ఇదంతా చెయ్యట్లేదే, చాలామంది జనాల జీవితాలతో ఆ వడ్డీ శకుంతల ఆడుకుంటుంది, బ్యాట్మెన్ ఆఫీస్లో పనిచేసే ఎంప్లాయీస్ అందరినీ కాపాడాలని ఇదంతా చేస్తున్నాము అని చెప్పి క్రిష్ చెప్తూ ఉంటాడు. మనం చేస్తుంది మంచేరా, కాదనట్లేదు, కానీ ఆ వడ్డీ శకుంతలకు మంచి అంటేనే ఇష్టం ఉండదు అని బామ్మ చెప్తూ ఉంటుంది. బామ్మ నువ్వు కంగారు పడకు, ఆ వడ్డీ శకుంతలకు తెలియకుండానే ఆవిడ గుట్టు బయట పెడతాను అని లక్ష్మి అంటుంది. జాగ్రత్తమ్మ సిరి అని బామ్మ చెప్తూ ఉంటుంది. హర్ష పద, ఆ వడ్డీ శకుంతల క్యాంటీన్కి పంపించే ఫుడ్ ఎంత నాణ్యంగా తయారు చేస్తుందో చూద్దాం అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే అక్క అని చెప్పి హర్ష అంటాడు. హర్ష లక్ష్మి క్రిష్ ముగ్గురు కలిసి వడ్డీ శకుంతల ఫుడ్ ప్రిపేర్ చేసే దగ్గరకు వెళ్తారు. చాటుగా ఉండి చూస్తూ ఉంటారు. ఆ సమయంలో వడ్డీ శకుంతల మనుషులు అన్నీ అయితే అరేంజ్ చేశాము, కానీ వంట చేసే వాళ్ళు రాలేదురా అని మాట్లాడుకుంటూ ఉంటారు. అక్క వీళ్ళకు వంట వాళ్ళు కావాలంటక్క,
వంట వాళ్ళ డ్యూటీ మనం తీసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి హర్ష అడుగుతూ ఉంటాడు. సూపర్ ఐడియా హర్ష అని చెప్పి లక్ష్మి అంటుంది. అక్క మనం ఈ గెటప్పుల్లో వెళ్తే వాళ్ళు మనల్ని లోపలికి రానివ్వర్లే కానీ గెటప్లు మార్చేద్దాం అక్క అని హర్ష చెప్తూ ఉంటాడు. గెటప్స్ చేంజ్ అని చెప్పి క్రిష్ అంటాడు. దాంతో లక్ష్మి బామ్మ గెటప్లోకి వెళ్తుంది. హర్ష ముస్లిం అబ్బాయి గెటప్లోకి వెళ్తాడు. మరి నా గెటప్పు అని క్రిష్ అంటాడు. ఒరే క్రిష్ ఇదిగో ఈ మాస్క్ వేసుకోరా నువ్వు అని చెప్పి హర్ష అంటాడు. ఇక ముగ్గురు కలిసి మాస్కులు గెటప్స్ చేంజ్ చేసుకొని వడ్డీ శకుంతల ఫుడ్ క్యాంటీన్లోకి వెళ్తారు. ఎవరు మీరు అని వడ్డీ శకుంతల మనుషులు అడుగుతూ ఉంటారు. మేము మేము వంట చేస్తాము, మీకు ఎలాంటి వంటలు కావాలన్నా చేసి పెడతాము, పని కావాలి, దయచేసి పనివ్వండి అని చెప్పి హర్ష లక్ష్మి అడుగుతూ ఉంటారు. నిజంగా మీరు వంట చేసేవాళ్ళేనా అని వడ్డీ శకుంతల మనుషులు అడుగుతూ ఉంటే అవును సార్ మేము వంట చేసే వాళ్ళమే అని హర్ష చెప్తూ ఉంటాడు. సరే ఇదిగోండి కూరగాయలు, వంట ప్రిపేర్ చేయండి, త్వరగా క్యాంటీన్కి ఫుడ్ అందించాలి అని శకుంతల మనుషులు చెప్పడంతో సరే అని చెప్పి లక్ష్మి హర్ష చెప్తూ ఉంటారు. ఇక రౌడీలు పక్కకు వెళ్ళగానే హర్ష ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా నీ ఫోన్లో వీడియో తీయి అని చెప్పి లక్ష్మి అంటుంది. నీ ఫోన్ని పాకెట్లో పెట్టుకో, ఆ పాకెట్లో నుంచి కెమెరా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న ఫుడ్ అంతా కూడా కనిపిస్తుంది అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే అక్క అని హర్ష అంటాడు. అన్ని కుళ్ళిపోయిన కూరగాయలు, పుచ్చిపోయిన కూరగాయలు కనిపిస్తూ ఉంటాయి. అవి చూసి లక్ష్మి హర్ష ఇద్దరు కూడా షాక్ అవుతారు. ఇలాంటి కూరగాయలతో వంటలు చేస్తే ఎంప్లాయీస్ ఆరోగ్యం ఏమైపోవాలి హర్ష అని లక్ష్మి అంటుంది. అందుకే కదక్క ఆ వడ్డీ శకుంతల క్యాంటీన్ వద్దనుకుంటుంది. కానీ ఆ వడ్డీ శకుంతల అందరినీ బెదిరించి క్యాంటీన్ ప్రతిసారి తనే సొంతం చేసుకుంటుంది అని హర్ష చెప్తూ ఉంటాడు. ఇక లక్ష్మి హర్ష ఇద్దరూ కలిసి ఎవరూ చూడకుండా కూరగాయలని వీడియోలు తీస్తారు. కాసేపటి తరువాత రౌడీలు వంట పూర్తయిందా అని లక్ష్మి హర్ష దగ్గరకు వస్తారు. పూర్తయిపోయింది సార్, మా డబ్బులు ఇస్తే మేము వెళ్ళిపోతాం అని హర్ష అంటాడు. ఇదిగోండి డబ్బులు, త్వరగా వెళ్ళిపోండి అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు. ఇక దాంతో హర్ష లక్ష్మి డబ్బు తీసుకొని బయటకు వస్తారు. వీడియో సరిగ్గా తీసావా హర్ష అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. తీసానక్క అని చెప్పి హర్ష ఫోన్లో ఉన్న వీడియోని లక్ష్మికి క్రిష్కి చూపిస్తూ ఉంటాడు. అప్పుడే అనుకోకుండా రౌడీ బయటికి వచ్చి హర్ష చూపిస్తున్న వీడియోని చూసి రే ఎవర్రా మీరు అని చెప్పి హర్ష చేతిలో నుంచి ఫోన్ని లాగేసుకుంటాడు. ఎవర్రా మీరు, అసలు మా క్యాంటీన్ దగ్గరికి ఎందుకు వచ్చారా, ఎందుకు వీడియోలు తీశారా, ఎవరికి చూపించడానికి అని చెప్పి హర్ష వేసుకున్న గెటప్ని పీకేస్తాడు. నువ్వెవరే అని చెప్పి లక్ష్మి గెటప్ను కూడా పీకేస్తాడు. రౌడీ లక్ష్మిని హర్షని చూసి షాక్ అవుతాడు. మా అక్క దగ్గరికి వెళ్దాం రండ్రా అని రౌడీ లక్ష్మిని హర్షని లాక్కొని వెళ్తూ ఉండగా క్రిష్ రౌడీ చేతిని గట్టిగా కొరికి రౌడీ చేతిలో ఉన్న ఫోన్ని లాగేసుకుంటాడు. రేయ్ ఫోన్ ఇవ్వరా అని చెప్పి రౌడీ క్రిష్ని అడుగుతూ ఉంటాడు. ఒరే క్రిష్ ఫోన్ ఇవ్వకరా, ఫోన్ తీసుకొని మా బాస్ దగ్గరికి వెళ్ళరా అని చెప్పి హర్ష చెప్తూ ఉంటాడు. ఇక క్రిష్ పరిగెత్తుకుంటూ విహారీ ఆఫీస్కి వెళ్తాడు. బ్యాట్మెన్ బ్యాట్మెన్ అని ఆయాస పడుతూ ఉంటాడు. ఒరే క్రిష్ ఏమైందిరా, ఎందుకురా అంతలా ఆయాస పడుతున్నావు అని విహారీ అడుగుతూ ఉంటాడు. బ్యాట్మెన్ ఆ వడ్డీ శకుంతల నాణ్యత లేని కూరగాయలతో వంటలు చేసి మీ ఆఫీస్ క్యాంటీన్కి పంపిస్తుంది చూడండి బ్యాట్మెన్ అని క్రిష్ పరిగెత్తుకుంటూ వచ్చి విహారీకి ఫోన్లో ఉన్న వీడియోని చూపిస్తూ ఉంటాడు. వీడియో చూసిన విహారీ షాక్ అవుతాడు. ఒరే క్రిష్ ఇలాంటి కూరగాయలతో ఎవరైనా వంటలు చేస్తారా అని విహారీ అంటూ ఉంటాడు. అందుకే బ్యాట్మెన్ ఆ వడ్డీ శకుంతలకు ఈ కాంట్రాక్ట్ ఇవ్వకండి, కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి మా అమ్మకి ఇవ్వండి ఈ కాంట్రాక్ట్ అని క్రిష్ అడుగుతూ ఉంటాడు. ఒరే క్రిష్ ఈ కాంట్రాక్ట్ మీ అమ్మకే వస్తుంది, ఆ వడ్డీ శకుంతల కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసేస్తున్నాను అని విహారీ చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.